సో ఈ ప్రోగ్రెషన్లో భాగంగా మీరు కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్తో రావడం జరిగింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ల్యాంబర్గిని అప్రోచ్ ఏదైతే ఉందో మీరు ఈస్ట్ టు వెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు మీరే అని తెలిసింది. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? ఇట్స్ రియల్లీ ఇన్నోవేటివ్ వేర్ యూఆర్ ప్రీచింగ్ డేటాబ్రిక్స్ అండ్ V4C పార్ట్నర్స్. ఈ థాట్ ఎలా వచ్చింది? ఆ డ్రైవ్ 9,000 కిలోమీటర్స్ ఆల్రెడీ 9,000 మైల్స్ ఆల్రెడీ డ్రైవ్ చేశారని తెలిసింది. టెల్ మీ అబౌట్ ఇట్. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇది ఒక పెద్ద మార్కెటింగ్ క్యాంపెయిన్ అండి. సో ఫస్ట్ నేను మా వైఫ్ అండ్ మా డాటర్ స్పెయిన్లో ఉన్నారు, ఇంకా స్కూల్ ఇంకా 3 వీక్స్ టైం ఉంది. సో నేను యుఎస్ రావడం జరిగింది. సో ఎలా అన్న 2-3 వీక్స్ నాకు ఫ్యామిలీ లేకుండా ఉంటున్నాను కాబట్టి సో మ్యాక్సిమం క్లయింట్స్ ట్రావెల్ చేసి వాళ్ళందరినీ కలుద్దామని ఫస్ట్ థాట్ వచ్చిందండి. ఆ థాట్ అలా 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 పెరిగి అరే డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది మన కార్లో, నన్ను ర్యాప్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి అలా మెల్లమెల్లగా ఒక 5-10 డేస్లో ఈ ఐడియా చాలా పెద్దగా అయిపోయింది. సో తర్వాత ఇవాళ మేము ఇక్కడ యూజర్ మీటప్ చేస్తున్నాం. సో మనం డేటాబ్రిక్స్ టీమ్స్ని కలవచ్చు, యూజర్స్ని కలవచ్చు, క్లయింట్స్ని కలవచ్చు అని చెప్పి చాలా పెద్దగా ప్లాన్ చేసామండి. 9,000 మైల్స్ అండి. సో సగం మేము కంప్లీట్ చేసాం, ఇంకా సగం ఉంది. అండ్ అంటే ఆల్మోస్ట్ 15,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ అండి. సో చాలా చాలా మంచి రిసెప్షన్ వచ్చింది. అండ్ సో మేము టైం చేసాం, మాకు ఈ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని తెలుసు ఆల్రెడీ. సో మేము కరెక్ట్గా హాఫ్ వేలో ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేద్దాము, దాని తర్వాత ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్లస్ రోడ్ టు సమిట్ రెండు కలిపి ప్రమోట్ చేద్దామని చాలా స్ట్రాటజీగా ప్లాన్ చేసి ఇది చేసాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ ఎవరు చెప్పినా సర్ప్రైజ్ అయిపోతున్నారు, అదే ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది మీకు అసలు? ఎవరు చేయలేదండి ఇలాంటిది ఇప్పటివరకు, మేము కూడా చేయలేదు ఆబ్వియస్లీ. సో ద రియాక్షన్ హెస్ బీన్ వెరీ పాజిటివ్. అండ్ ఆల్రెడీ సగం జర్నీ మేము కంప్లీట్ చేసుకున్నాం అండి. అసలు ఇంటర్నెట్లో ఇప్పుడు లింక్డ్ఇన్ వెళ్తే మీ పోస్టులు తప్ప ఇంకేం కనపట్లేదు అంటున్నారు. Absolutely. That's a very innovative thought. Congratulations.